వచ్చినామమ్మా? మైక్ దగ్గర పెట్టుకొని చదువు. మైక్ దగ్గర పెట్టుకొని చదవండి. 1 దశలోనికాయలు 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. చాలమ్మా. ఏం చేయొద్దట? ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి అంటే ఆర్పే వాళ్ళు ఏం చేస్తారు? ఉన్నారనే అర్థం కదా. ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మను ఆర్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని. ఎవరు కాదు, అందరూ చాలా మట్టుకు ఉన్నారు. సరే, ఆత్మను ఆర్పకుడి అంటే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఏంది? ఫిజికల్గా ఒక దీపాన్ని ఆర్పినట్టు ఆత్మను ఆర్పేయొచ్చా అనే విషయాన్ని మనము డిస్కషన్ చేసినాం కదా. ఆత్మను ఆర్పకుడు అంటే ఒక దీపాన్ని ఆర్పినంత ఈజీగా ఆర్పేయొచ్చా? అలాంటి ప్రక్రియనేనా? దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించినామా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఈరోజు ప్రధానంగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏంటంటే ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడు అంటే ఇదేదో దీపాన్ని ఆర్పేటటువంటి ప్రక్రియ కాదు. ఆత్మ అనగా ఏంటి అనేది మనం దాన్ని ధ్యానించాలి. ఆత్మ ఎలాగూ పనిచేస్తుంది అని అంటే, ఆత్మ మనలో ఆ యొక్క ఆలోచన కలిగినప్పుడు ఆత్మ మనలో క్రియారూపంగా నడిపిస్తుంది కదా. ఏ ఆలోచన కలిగినప్పుడు? అసలు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినాం? ఈ లోకానికి మనము రావలసినటువంటి కారణం ఏంది? ఈ లోకంలో మనం వచ్చి అసలుకి మనం చేస్తున్నటువంటి పని ఏంటి? మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్ద అయ్యే వరకు 30 సంవత్సరాలు చదువుకొని, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని, ఆ తర్వాత పిల్లల్ని కానీ ఆ కారణం తర్వాత ఆలోచిస్తే ఏమీ ఉండదు ఇంకా కదా. పిల్లలు ఒకవేళ మనల్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయినా, పిల్లలు మనల్ని బాధించినా, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే అసలు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినాం? జస్ట్ ఈ పిల్లల్ని కానీ ఈ వేదన, ఈ బాధలు అనుభవించడానికేనా మనం ఈ లోకానికి వచ్చింది అనే ఆలోచన మనకు కలుగుతుంది. కలిగినప్పుడు మనకేంటి? ఆ యొక్క ఆంతర్యం అనేది, ఆ యొక్క లోతైనటువంటి ఆ మర్మం అనేది దానికి ఒక ధ్యాసపోతే అసలుకి ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? ఈ సృష్టికర్త ఎవరు? ఈ సృష్టిని ఎందుకొరకు ఈ సృష్టిని నడిపిస్తున్నారు? సమస్త సృష్టిని నడిపిస్తున్నది ఎవరు? మంచి చెడు ఆ యొక్క జరిగిస్తున్నది ఎవరు? చెడును ఎవరు ప్రేరేపిస్తారు? మంచిని ఎవరు ప్రేరేపిస్తారు? మంచిని ఎవరు ఆస్వాదిస్తారు? మంచిని ఎవరు ఇష్టపడతలేరు? ఇవన్నీ ఆలోచన కలిగినప్పుడు మీలో ఒక ప్రక్రియ జరుగుతుంది. అదే ప్రక్రియ. అది ఏం ప్రక్రియ? ఆత్మ సంబంధమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది కదా. మనము ప్రతిసారి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ పనిలలో ఒక్కొక్క ప్రోత్సాహం ఒక్కొక్కటి ఉంటుంది. ఏది? మనకు తెలియకుండా మనం చేసేటటువంటి మనని ప్రభావితం చేసేటటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఏంటి అవి? దురాత్మ శక్తులు కదా. మనం కొన్నిసార్లు కొన్ని పనులు చేయకూడనివి కూడా చేసేస్తుంటామంటే ఎందుకంటే ఏమో అలా జరిగిపోయింది, నాకు ఏదో ఒకటి నా మీద ఏదో ఉండే అనేటటువంటి మాటలు చాలామంది దగ్గర మనం విన్నాం. అయితే చెడు పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే అలాంటి దురాత్మ శక్తులు మనలో ప్రభావితం చేస్తాయి. కానీ మనము అన్వేషించినప్పుడు మన జీవితం ఏంది, మన బ్రతికి ఏంది అని మనం అన్వేషించినప్పుడు ఒక కార్యం జరుగుతుంది. అదేంటిదంటే ఆత్మకార్యం జరుగుతుంది. ఆత్మకార్యం జరిగినప్పుడు ఆ ఆత్మను మనము ఆ యొక్క లోపల మనల్ని ప్రేరేపించినప్పుడు, దానికి లోబడినప్పుడు మనల్ని సరైన దశలో నడిపిస్తూ ఉంటుంది. ఆ మాటకు మనం చాలాసార్లు నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు చెప్తూ ఉంటాం. ఎప్పుడైనా మనం సహజ సిద్ధంగా వాక్యం చూడడానికని మనం ఓపెన్ చేస్తాం యూట్యూబ్. ఓపెన్ చేసే లోపే అక్కడ కొన్ని మన సంగతి మనని ఏ విధంగా బలహీనతలుగా ఉంటాయో అవి ఎరిగినటువంటిది దురాత్మ శక్తులు ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే ప్రత్యక్షం చేస్తాయి. అవి చేసి ఏం చేస్తుంది? జస్ట్ నువ్వు కావాలని చూస్తలేవు కదా, ఒకసారి చూడరాదు ఏమవుతుంది అని అంటుంది. ఒకసారి చూడంగానే అందులో ఏదో ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ రాగానే అది ఏం చేస్తుంది? ఇంకోటి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఆ దురాత్మ శక్తులు ఏం చేస్తాయి? డైవర్ట్ చేస్తాయి. అలాగా దురాత్మ పని చేస్తుంటుంది. ఇంకోటి ఏం చేస్తుంటే తీసేయి, అది ఏదైతే నీకెందుకు, నీకు అవసరం లేదు, అది తీసేయని ఇంకొక ఆత్మ మనల్ని ప్రలోభ పెడతా ఉంటుంది. అయితే మనం దేనికి ప్రభావితం అవ్వాలి అనేది కూడా మన మీదనే ఆధారపడి ఉన్నది. ఆ చెడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము జయించలేకపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ దుష్ట శక్తుడు నాజరేయుడైన యేసు నామములో పారిపోవునుగా కానాలి, వెళ్ళిపోతాడు అక్కడ ఉండకుండా. ఎందుకనగా మనంతటా మనం పరిశుద్ధులుగా కాలేము కదా. మనంతటగా మనం పరిశుద్ధులుగా కాలేము, మనంగా పరిశుద్ధులుగా చిత్రీకరించుకోలేము. మన నీతి, మన భక్తి పరిశుద్ధతగా నిలబెట్టలేదు. కానీ మనము యేసయ్యకు అప్పచెప్పుకుంటే యేసయ్య మనని
ఆయన ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయనకు మనం లోబడి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయనకు మనం పూర్తిగా సిలిండర్ చేసుకుంటూ ఉండాలి. అది ఆత్మ ప్రేరేపితగా ఏదైతే చెబుతా ఉందో. ఇప్పుడు చాలా మట్టుకు ఏమంటారంటే మనం ఉదయం మాట్లాడుకున్నాం, ఏది ఆ యొక్క ధనముల గురించి మాట్లాడుకున్నాం, సౌందర్యం గురించి మాట్లాడుకున్నాం. ఒక పాస్టర్ గారు ఏమన్నారు, తయారైతే తప్పేముంది, పిచ్చోళ్ళలాగా ఉంటే దేవునికి అవమానకరం కదా అన్నారు కదా. ఇప్పుడు స్నానం చేయడం తప్పు కాదు, ముఖం కడుక్కోవడం తప్పు కాదు, సబ్బు పెట్టుకోవడం తప్పు కాదు కదా, దూకోవడం తప్పు కాదు. ఆ దూకున్న దువ్వునే పాయలుగా తీసి ఎల్లిపాయల జడ, ఇంకేం జడలు ఉన్నాయి, ఎల్లిపాయల జడ, ఇంకేమో జడలు ఉన్నాయి, ఉల్లి పొరక జడ, ఏమేమో జడలు ఉన్నాయి. అట్లాంటివి వేస్తే తప్పు, దువ్వుకుంటే తప్పు కాదు. మనం ఏం చేస్తాం, మొగలం సాధారణంగా అబ్బాస్ కటింగ్ అని, పబ్బాస్ కటింగ్ అని, ఇంకోటి ఏంటి ఇంకా కొత్తగా వచ్చినాయి కదా, నాన్నకు ప్రేమతో అని, ఇంకేం వచ్చినాయి కదా కటింగ్లు. అట్లా చేస్తే తప్పు. ఎందుకంటే ఇవన్నీ ఎవరి కొరకు మనకు దేవుడు ఎంట్రుకల్ని ఇచ్చిండు. ఎందుకంటే చూడడానికి ఏమి కావాలో అవి ఇచ్చిండు. దాని ద్వారా ఏమేమి ప్రొటెక్షన్ అవుతాయో, ఏమేమి అందంగా కనబడాలో అవన్నిటికీ దేవుడు పూర్తిగా ఇచ్చేసిండు. కానీ దానికి అధిక సౌందర్యాన్ని మనం అంటగట్టి మనం ఏం చేస్తున్నామంటే మనము దేవునికి దూరం అవుతున్నాం, అపవాదికి దగ్గర అవుతున్నాం, ఇతరులను కూడా ఆ లోకంలోనికి లాగుతూ ఉన్నాం కదా. మనము ఒక ప్రక్రియ ద్వారా మనం చేసేటటువంటి పాపము మనం చేయడమే కాక ఇంకొక పాపం ఏం చేస్తున్నాం, ఇతరులను కూడా పాపంలోనికి దించుతా ఉన్నాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. నేను పదే పదే నేను ఎందుకు చెప్తానంటే నేను చనిపోయిన తర్వాత ఈ మాటలన్నీ మీకు గుర్తుండడం కొరకే చెప్తా, కానీ ఇప్పుడు జరుగుతున్నవని మాత్రం కాదు కదా. ఇప్పుడు ఇవి జరుగుతున్నాయని మనం ఎవరికి చెప్పట్లేదు. నేను చనిపోయిన తర్వాత మీరు ఇవన్నీ ఎవరికి చెప్తా ఉండాలా, మీ పిల్లలకో సిగ్గుపడుతున్నారు, మా పిల్లలకంటే ఇక్కడ ఇదైతే మీరు రేపు పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు అవుతారు కదా, మీ పిల్లలకో మీరు రేపు ఉపదేశం చేస్తుంటే ఇరుగు పొరుగుకో మీ స్నేహితులకో అలాగా మీరు కూడా ఉపదేశం చేయాలి. కనుక ఈ యొక్క కార్యం ఎట్లాంటిదంటే ఇప్పుడు నువ్వు ఒక పని నువ్వేమైనా కాల్చుకున్నావు అనుకో, ఎవరికి అవుతుంది హాని, నీకే అవుతుంది. ఇది ఏమైపోయింది, ఇది ఒకటి దేవుని దృష్టిలో పాపమే. కానీ ఆ పాపం ద్వారా ఏమవుతుంది, ఇతరులకు హాని కలగట్లేదు, కానీ నీ ఒక్కనికే హాని కలుగుతుంది. ఒక వ్యభిచారం చేసినావు అనుకో, ఆ వ్యభిచారం ద్వారా ఎంతమందికి దేవుడికి దూరం అవుతారు, ఇద్దరు దూరం అవుతారు. నువ్వు కాక నీతో పాటు ఇంకొకరిని కూడా దేవునికి దూరం చేస్తాను. దేవుని దగ్గరికి దూరం చేసేటటువంటి ప్రక్రియలలో అనేకం ఉన్నాయి కదా. ఒక్కరే దేవునికి దూరం అయ్యే ప్రక్రియ ఉంది, తను చేసేటటువంటి ఆ ప్రక్రియలో ఇంకొకరిని కూడా బలి చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీలు కూడా అనేక విధములుగా ఇంకొకరిని కూడా ఆ లోకంలోకి జార్చేటటువంటి ఆ ప్రక్రియలు ఉన్నాయి. తనంతట తాను ఆ యొక్క దేవునికి దూరం అయ్యే ప్రక్రియలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా మైదాకు పెట్టుకుంటే ఏమైంది, మైదాకు నీ చేతిని పాడు చేస్తుంది, దేవునికి అసహ్యకరంగా చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇతరులను ఆకర్షిస్తుంది. వాళ్ళు నీ చెయ్యి చాలా అందంగా ఉంది, మైదాకు చాలా బాగుంది, ఎక్కడ వేసుకున్నావు అనే ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ మాట ద్వారా అనేక విధమైనటువంటి మాటలు కలిసే అవకాశం ఉంది. కనుక వాటి అందు మీరు దృష్టి పెట్టాలి కదా. గోరు పొడుగు పెంచుకుంటే మీ గోరు చాలా బాగుంది, నాకు గింతగాగా నిరిగిపోతుందని ఒకరు అంటారు. అంటే దీనికి నేను అది పెడతా ఇది మాట కలిసిపోతుంది కదా. ఇలాంటి సందర్భాలలో మనము పడిపోయే అవకాశం చాలా ఉంటాయి. కనుక ఆ మాటలే కదా, ఆ చిన్నయే కదా, ఆ మొక్క ఉన్నప్పుడే కట్ చేసేసేయాలి మనం కదా. గోరు కొంచెం మెరుగైన కట్ చేసేసేయాలి. ఎందుకంటే వాటి ద్వారా మనకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు కదా. వీటన్నిటిని అవన్నిటిని కూడా మనం దేవుడు మనకు చెప్పినటువంటి విధానాలను మనము అవలంబించాలి. చాలా మట్టుకు ఏమంటారు, ఆస్తుంటే తప్పులేదు, ఇది ఉంటే తప్పులేదు, అది ఉంటే అరే పోతే తప్పేముంది, లేకుంటే తప్పేముంది, నువ్వు పేదవాడివైతే తప్పేముంది. దేవుడు పేదవాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతుండు. దేవుడు ఏమంటుండు, ధనవంతుల కొరకు ఏమున్నాయట, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి కదా. అడ్వకేట్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగం ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళకేమైనా అయితే ఎవరు చేస్తారు, సపోర్ట్ అందరూ చేస్తారు కదా. పోలీస్ స్టేషన్లో పోతే వాడు డబ్బునోడు ఉంటే వానికి కుర్చేసి కూర్చోబెడతారు, నాలాంటి పోతే నిలబడమని అంటారు. అలాగా మనలాంటి వాళ్ళ కొరకు ఎవరున్నారు, దేవుడే ఉన్నాడు. కనుక మనం లేకుంటే మనం బాధపడకూడదు. ఒకరోజు మనం ఇక్కడ నుంచి ఈ భూమిని విడిచిపెట్టి పోవాల్సినటువంటి ఒక దినం ఉన్నదన్న సత్యాన్ని మనం గ్రహించాలా. వీటిని అన్నింటినీ కూడా ఏం చేస్తుంటుంది, ఎవరు నడిపిస్తుంటారంటే ఇవి లేకుంటే ఏం కాదు, నీకు నిత్యరాజ్యంలో ఉంది, ఇది లేకుంటే ఏం కాదు, నిత్యరాజ్యంలో ఉంది, నీకు చదువు లేకుంటే ఏం కాదు, నిత్యరాజ్యంలో ఉంది, నీకు ధనం లేకుంటే ఏం కాదు, నిత్యరాజ్యంలో ఉంది, నీకు పెళ్ళవకపోతే ఏం కాదు, నిత్యరాజ్యంలో ఉంది. ఇవన్నీ ఎవరు ప్రేరేపిస్తుంటారంటే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ సాతాను ఏం చేస్తుంది, నీ ముంగట చిన్న పిల్లలు చూడు, వాళ్ళు ఎట్లా సంపాదించి బిల్డింగ్ కట్టుకున్నారో అని సాతాను అంటది. అది తప్పు కాదు కదా. నీ అంతటా నువ్వు మోసం చేస్తున్నావా, నువ్వు నన్ను గుంజుకుంటున్నావా, నువ్వు కష్టపడి సంపాదించుకో, అందరూ కష్టపడుతారని ఈ విధమైనటువంటి ప్రేరేపణ అపవాదిగాడు చేస్తాడు. ఎవరితో చేస్తాడా ఆ ప్రేరేపణ,
ఎవరితో చేస్తాడు? ఎదురుగా వచ్చి మాట్లాడతాడా? లోపలికి వెళ్ళి చేస్తాడా? కాదు. మనకు బాగా నచ్చిన వాళ్ళతోనే చెప్పిస్తాడు. బాగా నచ్చిన వాళ్ళతో చెప్పిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం పొద్దున్న లేచి ప్రార్థన, రాత్రి కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా మనం ఏమవుతున్నామంటే మనం ఒక అగ్ని కంచెతోని ప్రొటెక్ట్ చేయబడినటువంటి ఒక వ్యక్తుల్లా మనం ఉన్నాం. ఆ ప్రొటెక్షన్ని మన నుంచి ఆ ప్రొటెక్షన్ దూరం చేయాలంటే ఏం చేయాలా? ఎవరి దగ్గర నుంచో ఒకరిని పంపించి అపవాదిగాడు దూరం చేయాలి. మన దగ్గరికి రాలేకపోతాడు. ఎందుకంటే మన చుట్టూ ఒక అగ్ని కంచె ఉంది, ఒక ప్రొటెక్షన్ ఉంది. అపవాదిగాడు ఏం చేస్తాడు? మనలోనే ఒకరు తీసుకొచ్చేసి, మరి మేము ఎంత కష్టపడి సేవ చేసుకుంటూ ప్రార్థన చేసి మేము కూడా ప్రార్థన చేస్తాం, మేము కూడా సేవ చేస్తాం, కానీ పని చేసుకొని 24 గంటలు పని చేస్తే తప్పేముంది? మనం ఆదివారం చర్చికి పోతే తప్పేముంది? ఇంకొకరికైనా సేవకు పేదవాళ్ళకు సహాయం చేస్తే తప్పేముంది? ఇంకొకరికి ఇది చేస్తే తప్పేముంది అనే ఉద్దేశం కలగజేసి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటారు. అవి చాలా కుయుక్తితో కూడినటువంటి మాటలు. అపవాదిగాడు అలాంటి పన్నాగం పన్నుతూ ఉంటాడు. మనం దాన్ని అన్నిటిని మనం తెలుసుకొని బ్రతకాలి. ఇప్పుడు మన పిల్లలు చాలా మట్టుకు చాలామంది కూడా రకరకాలుగా అంటూ ఉంటారు. నేనైతే నేను మిమ్మల్ని 10th ఎందుకు ఆపినా? ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చదివిస్తారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తే మనది ఏం పోతుంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నారు? మీరు అబద్ధం ఆడుకొని చెప్పండి. ఏమన్నా పనికి పోయిరా? పోలేదు. కానీ అదే ఇంట్లో ఉన్నట్టే గవర్నమెంట్ స్కూల్ పోయి చదివితే మీకు ఇప్పటివరకు పీజీలో డిగ్రీలో వచ్చు కదా. నాకు పీజీలో డిగ్రీల కన్నా బయట ప్రొటెక్షన్ లేదా అనే ఒక అపోహ నాకు ఉండే. అర్థమైందా? బయట ప్రొటెక్షన్ లేదు, మనం మంచిగున్నా కానీ ఉండనివ్వరు కదా. బయటికి వెళ్ళిన తర్వాత స్నేహం పాడు చేస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత అనేక విధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అనే ఉద్దేశంతో మనకు చదువు ఎంతవరకు ముఖ్యం? బైబిల్ పరిజ్ఞానం ఉంటే చాలు. ఉద్యోగం అవసరం లేదు. దేవుడు మనల్ని పోషించేటటువంటి దేవుడు. మనమేమి లక్షలు కోట్లు బిల్డింగ్లు అవన్నీ వ్యర్థమైనవే. మనం ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంటే చూస్తున్నాం. బిల్డింగ్లు అన్నీ కూలిపోయి కాలి పిల్ల పాపలను చేతిలో పట్టుకొని పిల్లల్ని కూడా పోగొట్టుకొని ఏడ్చుకుంటూ పోతున్నటువంటి సందర్భాలు మనం చాలా మటుకు చూస్తూ ఉన్నాం. కనుక మనం ఏవైతే అవసరం లేవో అవి చూడకూడదు. మనకు అవసరం లేదు, లక్ష్య పెట్టకూడదు. ఎవరన్నా చాలామంది అంటే అనుకొని మనకేంది వినకుండా మనం పోవాలి. మన సత్యం మనం గ్రహించాలి. నిత్యరాజ్యం కొరకు మనల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక ఆ ప్రేరేపణ ద్వారా మనం ఉండాలి. అయితే ఇప్పుడు ఆత్మను ఆర్పకుడి అనేటువంటి ఆ మాటకు, ఆత్మను ఆర్పడం అంటే ఫిజికల్గా ఏదో దీపం ముట్టించి ఆర్పేయటం కాదు. నాకు దీపం ముట్టించి అనగానే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. మన అంబర్నగర్ కట్ట దగ్గర రాజు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఎర్రగా ఉంటాడు పిల్లోడు, గుర్తుపడతారు కదా. రాజు అని అమ్మ అని ఏడ కనబడతాడు. కాలు మొక్తా ఉంటే అమ్మ బాగా విసుక్కుంటుంది చూడు. ఆయన వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు గొడవపడ్డారు. వాళ్ళు గౌడ్స్ గొడవపడితే వీళ్ళు అన్న ఏం చేసిండు? వాళ్ళ తమ్ముడిని దనదన 2 కొట్టేసి వాళ్ళ తమ్ముడు ఏం చేసిండు? ఏడ్చుకుంటా ఇంట్లో కురికిండు. వీడు ఏం చేస్తాడో, కత్తి చేస్తాడో లేకుంటే ఇంకేమైనా కిరోసిన్ గిట్ట తెచ్చి పోసుకుంటాడో అని నేను అనుకున్నా. ఇంట్లోకి పోయిండు, దీపం తీసుకొని వచ్చిండు. టప్మని బయట పెట్టి దీపం ముట్టించి అని ఊపిండు. నువ్వు నాకు ఈరోజు నుంచి నువ్వు చచ్చిపోయినావు, దీపం ఆర్పేస్తున్నా అన్నాడు. అలాంటి దీపం కాదు. మనం ఆత్మను ఆర్పకుడి అనే మాట ఏంటంటే మనము చేసేటటువంటి క్రియల ద్వారా ఇతరులు ఎక్కడ లోకంలో జారిపోతారో అనేది ఆర్పకుడి అని. నేను ఒకసారి హరినగర్లో ఉన్నప్పుడు దేవకుమార్ అని ఒక ఆయన ఉండే. ఆయన ఏం చేసిండు? నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ఆయన మంచి పాస్టర్, ఆయన మంచి సువార్థికుడు, మంచి వాక్యం చెప్పేటోడు. నేను ఒకరోజు సడన్గా ఇంట్లో తీసేసరికి ఒక సిగరెట్, పెద్ద సిగరెట్ ఉంది. ఆ సిగరెట్కి ఏం చేస్తుండే? అమృతాంజనం పెడుతుండు. చూసి నేను స్టన్ అయిపోయినా. నేనేమో తాగుతూ ఉన్నా, లోకంలో ఉన్నానని దేవుని దగ్గరికి రావడానికి సిగ్గుపడుతుంటే, దేవుని బిడ్డల దగ్గర రావాలంటే సిగ్గుపడుతుంటే, భయపడుతుంటే. దేవుని బిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అటువంటిది ఈయన ఆ యొక్క సిగరెట్కి అమృతాంజనం పెడుతుంటే చూసి స్టన్ అయిపోతే, నేను సిగరెట్ తాగుతుంటే సిగరెట్ ముట్టుకుంటే నువ్వు స్టన్ అవుతున్నావు కదా బాబు అంటే, అవునన్నా ఏంటి అంటే నేను సిగరెట్ తాగాలని తాగుతలేను, నాకు బాగా జలుబు చేసింది, ఇది మందు రూపంగా తాగుతున్నానని అంటున్నాడు. అది మందు రూపంగా ఆయన సిగరెట్ తాగుతుండంట. ఈ విధంగా ఆయన చెప్తే ఒకవేళ తెలియని మూర్ఖులు ఎవరని ఉంటే జారిపోరా? ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ ప్రక్రియ ద్వారా ఆత్మను ఆర్పుతున్నట్టే. అదేవిధంగా కాదు, అనేక మంది కూడా ఎన్నో విధాలుగా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏమన్నాడు? కాస్త తయారై కొంచెం ఇది చేసుకొని కొంచెం అది చేసుకుంటే ఏమైందని ఫోటోలతో సహా వేసి చూపిస్తూ ఉన్నాడు అన్న వీడియోలో. ఏమని? తయారవ్వకముందుకు ఇలాగుంది, తయారైనాక ఇలాగుంది, చూస్తే చాలా ముచ్చటగా ఉంది, దేవునికి మహిమనే కదా ఇట్లా కనబడితే అని అన్నాడు. దేవునికి మహిమ మన ద్వారా రాదు. దేవుని నామం అవమానపరచబడదు, దేవుని నామం గణపరచబడదు. దేవునికి మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తన ఉండాలి. అందుకే ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి తత్వం మనలో ఉండాలి. మనం 24 గంటలు మనము ఆయనను మహిమపరిచేటటువంటి మనసు మనలో ఉండాలి. కానీ మనము ఏదో చేసుకొని, ఏదో పూసుకొని, ఏదో చేసుకున్నంత మాత్రాన ఆయన గణపరచబడాడు. ఇప్పుడు మనమందరం మనం మంచి బట్టలు వేసుకొని, బంగారం మెడలు వేసుకొని, చేతికి ఉంగరాలు పెట్టుకుంటే దేవుడు మహిమపరచబడతాడు అన్నట్ట?
అది కాదు. దేవుడు మహిమపరచబడలేడు మన భక్తిని బట్టి, మన నడవడిని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఓర్పును బట్టి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి పాస్టర్లు అందరూ ఒక మీటింగ్ అయినప్పుడు అందరూ పాస్టర్లు కొట్టుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి ఏమవుతుంది? దేవుని నామం ఘనపరచబడుతుంది కదా, అవమానపరచబడుతుంది కదా. దేవుని బిడ్డలై ఉండి అన్యజనుల వల్లే కొట్లాడుతూ ఉంటే అక్కడ మహిమపరచబడదు. ఘనపరచబడుతుందా? మహిమపరచబడుతుందా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మన ప్రవర్తన ద్వారా ఘనపరచబడాలంటే ఎవరైనా మనని ఏమైనా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మౌనంగా ఉండటం, దేవునికి అప్పచెప్పడం, ప్రేమ చూపించడం, సహనం చూపించడం, ఓర్పును చూపించడం. ఆయన నామం మహిమపరచబడుతుంది. ఆ తత్వం ఏంటిది? అది పరిశుద్ధాత్మ నడిపింపు అన్నమాట. పరిశుద్ధాత్మ మనని ఏం చేస్తుంది? ఓర్చుకోమంటది. యేసయ్య ఏమన్నాడు? ఆయనను కొట్టే వాళ్ళని, హింసించే వాళ్ళని అందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తారో కూడా వీరు ఎరగరు అన్నారు. కనుకనే ఆయన ఆత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తాం? మనల్ని తిట్టినా కొట్టినా ఏం చేసినా కానీ ఓర్చుకుంటాం. నాలో నిజంగా చాలా ఓర్పు వచ్చేసింది. నాకు ఎందుకో ఏమో రాను 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 ఇంకా ఓర్పు వచ్చేసింది. నేను అసలు సహించేవాడిని కాదు ఏదైనా చిన్న విషయానికి. అటువంటిది నాలో ఓర్పు వచ్చేసింది. మొన్న బండి విషయంలో ఒక ఆయన డబ్బులు తీసుకున్నాడు, బండి కొరకు అంత మాట అయిపోయింది. తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చేసిందంట. ఈయనకు ఏదో మాట గట్టిగా అడిగిన పోని పోని వదిలేసి అది మనకు దేవుడు ఇచ్చేది ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదని. అలాగే మనం మన తత్వం ఎలాంటిది ఉంటుంది? మనము గొడవపడేటటువంటి తత్వం కాదు, ప్రేమతత్వం. దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది ప్రేమతత్వం, ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి ఆత్మను మనం కలిగి ఉంటే అనేకులు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. అదే కనుక మనం కోపిష్ఠులమైన అనుకో, నాకు కొంచెం కోపమే అని నేను కోపిష్ఠుగా ఉంటే ఏమవుతుంది? ఇతరుల ఆత్మలను చంపేస్తుంది కదా. చాలామంది పాస్టర్లు ఏం చేస్తారు? మాట్లాడేస్తారు, అనేస్తారు, చేయాల్సినవి చేసేస్తారు, తర్వాత భక్తిగా ఉంటారు. అది ఏమైపోతుంది అంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా ఆత్మలు చచ్చిపోతాయి. ఇంకా చుట్టుపక్కల చాలా చూస్తూ ఉన్నాం మనం. అనేక విధమైనటువంటి క్రియల ద్వారా ఆత్మలు చచ్చిపోతూ ఉంటాయి. మన దగ్గర ఒక ఉన్నారు కదా డాడీ. ఆ డాడీ ఏమంటాడు? అందరు పాస్టర్లు ఒకటే అంటాడు కదా. అందరు పాస్టర్లు ఒకటే అంటాడు. అలాగే ఏమైపోయింది? ఎక్కడో ఏమో చూసిండు, ఏమైపోయింది? ఆత్మ ఆరిపోయింది కదా. ఎక్కడో ఎవరు పాస్టరో ఏ పాస్టర్ దగ్గరనో చూసిండు, ఆత్మ ఆరిపోయింది. ఆయన దృష్టిలో అందరూ ఒకటే అన్నట్టు మాట్లాడేస్తాడు. కనుక ఆ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన నడవడిని బట్టి ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ ఏమవుతుందంటే మంచిని చేస్తుంది. ఆత్మ మంచిని ప్రేరేపిస్తుంది, మంచిని నడిపిస్తుంది. మంచి అంటే కేవలం మంచి అంటే మళ్ళీ మనం వేరే విధంగా అనుకునేవారు. ఇవాళ రేపు చాలామంది పుణ్యకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఒక ఆయన, నేను మొన్న చెప్పిన కార్లు ఎక్కిండు, ఆయనకు వైన్ తయారయ్యే కంపెనీ ఉందంట. ఆయన ఏమంటుండు? వైన్ తయారు చేయడానికి అది మీకు కంపెనీ ఉందా అనేసి అంటే అవును అన్నాడు. నాన్న, ఇది పాపం అని మీకు తెలియదా? ఇప్పుడు ఒకరిని మత్తులుగా చేసేటటువంటి పని మీరు చేస్తారు కదా అంటే, నేను అందుకే కదా 20% నేను పుణ్యాలు చేస్తున్నాను అంటుండు. ఆ పుణ్యం వేరు, ఆ పుణ్యం కాదు, ఆ మంచి కాదు. నువ్వు పాపం 90%, 100% చేసి 20% పుణ్యం చేస్తే ఇది పుణ్యం, ఇది మంచి కాదు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఆ యొక్క మంచిది ఏంటిదంటే, పరిశుద్ధాత్మ మనకు ఒప్పింపజేసేది ఏంటంటే, ఈ రాజ్యంలో ఒకే ఒక్కటి, ఆ దేవాది దేవుని గుర్తుపట్టడమే ఆ ఆత్మ చేసేటటువంటి పని. ఆయనను గుర్తుపట్టేలా చేసి ఆయన చెప్పినటువంటి ఉపదేశం ప్రకారంగా నడిపించేదే ఆత్మ చేసే పని కదా. ఎవరిని గుర్తుపట్టేలా చేస్తుంది? సృష్టికర్తను గుర్తించేలాగా చేసేటటువంటి పని ఏదైనా ఉంది అంటే అది ఆత్మ చేసే పని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చూసుకుందామమ్మా. మొదటి కొరింథీయులకు 12:7వ వచనం నుంచి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా. ఇక్కడ మనం ఒక్కసారి పైన మనం కరెక్ట్గా ధ్యానిస్తే ఇక్కడ ఏమంటుండు? అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకట ఏమవుతుంది? మనకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ అందరికీ ఆత్మ ఉంది. ఇక్కడ ఆత్మ ఉన్నదని ఎంతమంది నమ్ముతారు? కొంతమంది ఏమంటారంటే, నువ్వు ఆత్మ పొందినవా అని అడుగుతారు కదా. అడగరమ్మా? ఆత్మ పొందినవా అని అడుగుతారు, అవునా కాదా? ఆత్మ పొందడం అంటే వాళ్ళు ఎందుకని అడుగుతుండొచ్చు? ఒక మాట చెప్పండి, సమాధానం ఏం కదమ్మా. ఎందుకు అడుగుతుండొచ్చు? ఆత్మ పొందినవా అని ఎందుకు అడుగుతుండొచ్చు? చెప్పాలా? మనకున్న డౌట్ మనం క్లారిఫై చేసుకుంటేనే కదా రేపు మనం నిలబడతాం మనం దేవుని సన్నిధిలో.
ఆత్మ పొందినవా అని ఎందుకు అడుగుతారు? చెప్పాలా? మనకు వచ్చినటువంటి రిజల్టే చెప్పండి, మీకు అనిపించిందే చెప్పండి, త్వరగా చెప్పండి. చెప్పండి అమ్మా. నువ్వు పాస్టర్ అమ్మా, నువ్వమ్మా, మీరు చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎందుకొరకు ఆత్మ పొందినావా అని అడుగుతారు? ఏది అర్థం చేసుకొని ఆత్మ పొందినావా అని అడుగుతారు? చెప్పాలా? రేపు మరి మీరు ఎట్లా నిలబడగలుగుతారు? మనకు తెలియకపోతే మనం ఎట్లా నిలబడగలుగుతాం? ఏమండి? ఆత్మ పొందినావా అని అడిగితే ఏంటి దానికి అర్థం ఏంటి? సరే, నాకు తెలిసింది మీకు చెప్తాను చూడండి. ఆత్మ పొందినావా అని ఎందుకు అడుగుతారంటే, అన్య భాషలు మాట్లాడితే ఆత్మ పొందినవా అని అంటారు. అంతే కదా? అవునా కదా? అవునా కదా? ఇదన్నా చెప్పండి, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఆత్మ అన్య భాషలు మాట్లాడితే ఆత్మ పొందినట్టు, ఓకేనా? ఇదే కదా అనుకునేది. ఏమ్మా, అదేనారా? అన్య భాషలు మాట్లాడితే ఆత్మ పొందినట్టా కాదా? ఏమ్మా మీరమ్మా? అన్య భాషలు మాట్లాడితే ఆత్మ పొందినట్టు అని అంటారు. చాలా మట్టుకు చాలా మందిలో ఉండేటటువంటి అపోహ. సరే, దేవుని వాక్యం ఏమంటుంది? ఆత్మ అనేది ఇక్కడ ఏమవుతుందట? ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరికీ ఉందట ఆత్మ ప్రత్యక్షత. నీకు, నాకు, నీకు అందరికీ ఉంది ఆత్మ ప్రత్యక్షత. కానీ ఇక్కడ మనము ప్రధానంగా మనం అపోహపడకుండా, పొరపడకుండా, స్థిరంగా నిలబడడానికి మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది కదా. ఆత్మ అనగా ఏమిటి? ఆ యొక్క అన్య భాషలు అనగా ఏమిటి? అన్య భాషలు మాట్లాడితే ఆత్మ పొందినట్టు అనేసి చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు. కింద చూడమ్మా. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం. ఇప్పుడు వాక్యం చాలా బాగా చెప్తారండి అని ఎవరు నన్ను అప్రిషియేట్ చేశారు అనుకో, చాలా మట్టుకు చాలా మందిని నేను వాళ్ళని అప్రిషియేట్ చేసేటప్పుడు చూస్తూ ఉంటా. ఆ పాస్టర్ గారు ఉన్నారు, వాక్యం చాలా బాగా చెప్తారని అంటారు. అప్పుడు ఏమైంది? అది నాకు ఆన్సర్ చేయండి అమ్మా. ఏమైంది అప్పుడు? అది చాలా బాగా చెప్తారంటే, ఆయన వాక్యం బాగా చెప్తుందంటే ఏమైనట్టు? ఆ ప్రక్రియ ఏమైనట్టు? ఆత్మ మూలంగా చదివినదే కదరా, చదవండి. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, ఆత్మ మూలంగా బుద్ధి వాక్యం. వాక్యం మంచి వాక్యం బాగా చెప్తాడంటే ఏ మూలంగా వస్తుంది? అది ఆత్మ మూలంగా వస్తుంది. ఆత్మ మూలంగా, ఆత్మ మనలో ఉంటే ఇప్పుడు మనం అందరికీ ఒక బ్రాండ్ అయిపోయింది. ఒక బ్రాండ్ ఏంటంటే పరిశుద్ధాత్మ పొందినవా అంటే అన్య భాషలు మాట్లాడే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిరని. దాన్ని బట్టి అనేక విధములైనటువంటి మిస్యూజ్ కూడా అవుతూ ఉంది. సరే, దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఈ రోజుల్లో ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మ మూలంగా ఏమవుతుందట? బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. ఇంకా చూడండి, ఆ ఆత్మ మనలో ఉంటేనే, ఏ ఆత్మ? ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఏముంటదట? విశ్వాసం ఉంటదట. ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే జ్ఞానవాక్యం ఉంటదట. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే బుద్ధివాక్యం ఉంటుందట. ఆత్మ మనను ఎన్ని విధాలుగా మనకి ఆ యొక్క ఆత్మ మనని ప్రభావితం చేస్తుందో ఒకసారి మనం గమనించాలి. కింద చూడమ్మా. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరమును. 9వ వచనమురా. అదే ఇక్కడేమో ఇట్లుంది. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను. కింద మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఆత్మ కార్యము ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధాత్మ అనేది మనము తెలుసుకోవాలా. పరిశుద్ధాత్మ అనేది ఎన్ని విధాలుగా పనిచేస్తుందో మనము గ్రహించాలి. పరిశుద్ధాత్మ లేకుంటే ఇంకో దగ్గర ఉంటుంది, యేసయ్యే దేవుడని ఒప్పుకోరట. యేసు ప్రభు దేవుడని ఒప్పుకోక సిలువేసిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఆత్మ లేని వాళ్ళు.
వాళ్ళు దేవుని ఒప్పుకొనక, దేవుని యొక్క ఆలోచన, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎందుకు రాగవలసి వచ్చిందనే ఆలోచన వారిలో లేక ఆత్మకార్యం జరగలేదు. మనలో ఉండాల్సింది ఏంటంటే అసలు దేవుడు అంటే ఎవరు అనే తపన నీకుండి, దేవుని తెలుసుకోవాలన్న తపన ఉంటే నీలో ఆత్మకార్యం తప్పక జరుగుతుంది. ఆ ఆత్మకార్యం నీలో జరిగిందంటే నీకు ఏమని ఒప్పుకుంటావట? ఏసే దేవుడు అని ఒప్పుకుంటావట. ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఎన్ని విధాలుగా దేవుడు ఆత్మకార్యం జరుగుతూ ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు. అందరూ ఏమనుకుంటున్నారు? వేరే వేరే ఆత్మలు, ఒకటే ఆత్మ అన్ని విధాలుగా ఆ యొక్క ఆ ఫలాలను దేవుడు మనకిస్తా ఉన్నాడు కదా. ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములను, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడుచున్నది. మనము ఈ రోజుల్లో అందరూ అనేక విధంగా చాలా మటుకు నువ్వు ఆత్మ పొందినావు, ఆత్మ పొందిన ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆయన ఆత్మ లేకపోతే ఆయన బిడ్డనే మనం కాము. ఆత్మ లేకుంటే ఆయనను దేవుడని ఒప్పుకోరు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆత్మ కార్యము జరిగింది కనుకనే ఆయననే ఈయన అని ఒప్పుకుంటున్నాము కదా. మనం ఏ నామంలో ఉన్నాం, మనం ఏ నామంలో జీవిస్తున్నాం, మనం ఏ నామంలో అడుగుతున్నాం, మనం ఏ నామంలో నిత్య రాజ్యంలో పోవడానికి మనం సిద్ధపడుతున్నాం అంటే ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అర్థమైందా? ఆయన దేవుడని ఒప్పుకోవడానికి కూడా ఆత్మకార్యం మనలో జరగాలట. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే మనం స్థిరంగా నిలబడలేం. అనేక విధములు అయినటువంటి అపోహలకు గురి చేస్తూ ఉంటారు. చాలా మట్టుకు కొంతమందిని బలవంతం పెట్టేస్తూ ఉంటారు. ఏమని? మీరు ఆత్మ పొందుకోండి అని చాలా మటుకు ప్రెజర్ పెడతా ఉంటారు. పొందుకోవడానికి దుకాణంలో, కొట్టులో దొరికే సరుకు కాదు కదా. ఆయన ఇవ్వదలవాల, ఆయన ఇయ్యదలవాల. ఆయన ఇస్తే ఆత్మ కదా. మనము సొంతగా మనం ఏదైనా ప్రయత్నం చేసినామంటే అదేమవుతుంది? దురాత్మ అవుతుంది కదా. ఆయన ఇవ్వాలి, అది ఒక్కొక్కరికి ఇస్తానంటుండే దేవుడు. అందుకే కొందరికి అని దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అది గ్రహించకుండా మనం అనాలోచితంగా మనం మాట్లాడడానికి అది వ్యర్థమైన మాట. మనం ఇంతకుముందు కూడా చాలా మటుకు చూసినాం. చాలామంది ఆత్మ పొందుకోండి. దాని ద్వారా ఏమవుతుంది? ఇతరులు వాళ్ళు కించపరచబడతా ఉంటారు కదా. వీళ్ళకి ఆత్మ లేదా అని ఎదుటి వాళ్ళు అవమానపరచబడతారు. అప్పుడు ఏమైంది? వాళ్ళలో ఉన్న ఆత్మ ఏమైంది? విన్న వాక్యమే సమాధానం చెప్పండి బిడ్డ. ఆరిపోయింది. ఆత్మకార్యం లేకుండా నువ్వు యేసయ్య దగ్గరికి రాలేవు. ఆత్మకార్యం లేకుండా నువ్వు ఆయన పట్ల ఆసక్తి నీలో ఉండదు. ఆత్మకార్యం లేకుండా నువ్వు ఆ యొక్క సంఘానికి రాలేవు. ఆత్మకార్యం లేకుండా సమయానికి రాలేవు. ఆత్మకార్యం లేకుండా ఆయన సువార్తను ప్రకటించలేవు. ఆత్మకార్యం లేకుండా ఆయన కొరకు నువ్వు ఏ కార్యం కూడా చేయలేవు. కానీ వీళ్ళు ఏమంటారు? నువ్వు పరిశుద్ధాత్మ పొందుకో అనడం ద్వారా, వాళ్ళు నిన్ను ఏమంటలేరేమో, పొందుకో అనడం ద్వారా నీలో ఏం డిస్కరేజ్ అవుతున్నావు? నీలో పరిశుద్ధాత్మ లేదు అని నువ్వు డిస్కరేజ్ అవుతా ఉన్నావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుకనే నువ్వు ఆయన దేవుడని ఒప్పుకుంటున్నావు. ఆయన దేవుడని నీలో ఉన్నాడు కనుకనే నువ్వు సమయానికి వెళ్ళాలా, అందరికన్నా ముందు నేను వెళ్ళాలా, ఆయనను మహిమపరచాలా, ఆయనను కనపరచాలా అన్న ఆలోచన నీలో కలుగుతుందంటే ఆయన ఆత్మ నీలో ఉన్నది కనుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇక్కడ మళ్ళొకసారి మీరు చూసుకోండి, 10వ వచనం ఇంటికి వెళ్ళినాక బాగా చదువుకోండి. మరి ఒక్కనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడిచి ఉన్నదట. ఇవన్నీ కూడా దేవుడిచ్చేటటువంటి వరములే కదా. మనలో ఆత్మ ఉంటుంది, అనేక విధమైనటువంటి ఆ యొక్క ఫలాలు కూడా ఉంటాయి. ఫలాలను మనం కించపరచటలేదు. ఫలాలు ఉన్నవారిని మనం ఏమి ఇచ్చేస్తలేం. కానీ ఆత్మను ఆర్పే వారి కొరకు నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు ఆత్మ పొందుకోండి అని ఎవరైనా కనుక మనను ఒక రూమ్లో తోలి మనను పంపించడానికి ప్రయత్నం చేశారంటే అది ఎవరికి ఏం చేస్తున్నట్టు? ఆత్మను ఆర్పినట్టే కదా. చాలా మటుకు ఆత్మ లేని వాళ్ళు అయితే ఇక్కడ ఉండదు, ఆత్మ లేని వాళ్ళు అయితే అక్కడ ఉండదు అని చెప్పడం ద్వారా కొంతమంది అయితే ఏం చేస్తూ ఉన్నారు? మోసపోతూ ఉన్నారు. ఏమవుతున్నారు? మోసపోయి చెప్పాలా, బట్టి కొట్టేస్తూ ఉన్నారు కదా. చాలా మట్టుకు నేను చూస్తూ ఉంటా. అది కాదు ప్రక్రియ. దేవుడు ఇస్తాడు, ఇయ్యడానికి కానీ నేను అనట్లేను. దేవుని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అవేంటి అవి వరాలు. దేవుడు నీకు అన్య భాషలు ఇస్తే అది వరము, అన్య భాషలు అర్థం చెప్పిస్తే అది వరం, ప్రవచనాలు ఇస్తే ప్రవచన వరం ఇస్తే అది వరం, స్వస్థతలు చేసే వరం ఇస్తే స్వస్థతల వరం. అనేక విధమైనటువంటి ఆ వరాలను తీసుకొచ్చి ఆత్మను వరాలకు పోల్చి మాట్లాడుతూ ఉంటారు.
పరిశుద్ధాత్మ అనగా దాని గురించి నేను చాలాసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడినాను. పరిశుద్ధాత్మ అనగా నేను ఒక మాట చిన్న క్లుప్తంగా ఒక వివరణ ఇస్తాను. మనం ఒక ఊరికి వెళ్ళాలని మనం ఆలోచించుకుంటాం కదా. ఏదైనా ఆయన చిత్తం మనకు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడాడు, ఆటంకం జరిగితే మనం ఏమనుకుంటాం, మీద ఆయన చిత్తం కాదనుకుంటాం. సానుకూలమైనటువంటి వాతావరణంతో మనకు అన్ని సదాకాలం మనకు అన్ని సకాలంలో జరిగిపోతే ఏమంటాం, ఇది దేవుని కార్యం అంటాం కదా. ఒక ఊరికి వెళ్దామని బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాం. 1 పోయింది, 2 పోయింది, 3 పోయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలు అయిపోయింది, ఆ బస్సు రాలేదు. రానప్పుడు మనం ఏమనుకుంటే ఇది దేవుని చిత్తం కాదేమో అని ఆలోచించుకొని వేరే దిక్కు వెళ్ళిపోతాం. వేరే దిక్కు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎదురు చూస్తున్నాం. మనం పోయి కలవాలనుకొని పోయినటువంటి ఆ వ్యక్తి వాళ్ళు, అయ్యో మేము ఈరోజు మిమ్మల్ని వస్తారని నాకు ఎందుకో ఇట్లా అనిపించింది అక్క, నేను పోయేటోని, నేను పోలేదు, నేను ఆగిన నాకు ఎందుకో పోవడానికి అడుగు బయట పడతలేదు, మీరు కరెక్ట్ టైంకి వచ్చినారు, మాకున్నటువంటి ఈ పరిస్థితి ఇది, మిమ్మల్ని దేవుడే నడిపించింది అన్నప్పుడు ఏమంటారు వీళ్ళు, ఏమంటారు తెలుసా, అది ఆత్మ నడిపింపు అంటారు కదా. ఆత్మ నడిపింపు అంటే దేవుడు నేను ఎటు పోవాలనుకున్నా అక్కడ ఆటంకపరిచి నన్ను ఇక్కడికి నడిపించిండు, ఇది ఆత్మ నడిపింపు అంటారు. ఆత్మ అనగా చాలామంది ఏమంటారు, అన్య భాషలు మాట్లాడేదాన్ని ఆత్మ అంటారు. ఇప్పుడు ఈయన అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అన్య భాషలు మాట్లాడుకుంటే ఏం వెళ్ళలే కదా. ఆయన అక్కడ జరగని కార్యము, అక్కడ ఆటంకపడుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇక్కడికి వెళ్ళిండు, కానీ అక్కడ జరిగింది ఏంటిది, అది ఆత్మకార్యం. ఆత్మకార్యాన్ని పట్టుకొని ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే అన్య భాషలకు ముడి పెడతా ఉంటారు. అన్య భాషలు వేరు, ఆత్మ నడిపింపు వేరు. ఆత్మ ఎల్లవేళలా అందరికీ తోడుగా ఉంది, అందరినీ ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి నడిపిస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ యొక్క అన్ని భాషలు మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్ళకున్నా కానీ వాళ్ళు ఏమంటారు, ఇది ఆత్మ నడిపింపు అంటున్నారు. ఆ ఆత్మ నడిపింపు అనేది ప్రతి ఒక్కరిలో ఉండి కార్యం చేస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం చాలా గ్రహించి వాటి అనేక మంది చెప్తుండొచ్చు, వేరే వేరే విధంగా చెప్తుండొచ్చు, కానీ మనకు సత్యం తెలిసిన తర్వాత మనకు ఏమవుతుంది, అప్పుడు స్థిరంగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. మనం నమ్మవలసింది దేన్ని, వాక్యాన్ని. మనం చదవవలసింది దేన్ని, వాక్యాన్ని. వాక్యాన్ని చదవకుండా ఎవరు ఏమనుకున్నా మనకు పర్వాలేదు, మనం సత్యాన్ని గ్రహించాలా, సత్యాన్ని వెంబడించాలా, ఆ సత్యాన్ని అనుసరించాలి. ఆ విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మనం ఆ మాటను మనం గ్రహించి చదివితే మనం తొట్టిల్లిపోం. ఆ యొక్క ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఆ యొక్క ఆత్మ అందరిలో ఉంటుంది. ఎవరిలో ఉంటుంది, దేవుని బిడ్డలైన ప్రతి బిడ్డలో ఆత్మ ఉంటుంది. కానీ ఆత్మకు చాలామంది ఏం చేస్తారు, ఏమవుతారు, లోబడతలేరు కదా. ఏదైతే దేవుడు చేయొద్దు అంటారో దానికి లోబడరు కదా. మనం వాక్యం వింటా ఉన్నాం, కానీ పొద్దుగాల మనం మాట్లాడినాం, ఏమని చెప్పిండు దేవుడు, మీ శరీరానికి అధిక సౌందర్యం అవసరం లేదు అన్నాడు. దాన్ని ఎవరైనా ఇష్టపడతారా, ఎవరు ఇష్టపడరు. మనం అన్యాచారాలు చేయొద్దన్నాం, చేయకుండా ఇష్టపడతారా, ఏదైనా పెళ్లి చేస్తే అసలు పెళ్ళిలానే లేదంటారు. అంటే వీళ్ళకి ఏం కావాలా, ఆచారం కావాలా కదా. ఆచారం కావాలా, ఇంకేం కావాలా, ఆత్మను గద్దింపుకు లోబడరు. ఇది చెయ్యొద్దు అని ఇతరులతో ఆత్మ చెప్పిస్తూ ఉంటుంది కదా. ఆ ఆత్మకార్యం ఎలా ఉంటుందంటే, ఇది మనం చెయ్యకూడదు అంటే వీళ్ళు ఏం చేస్తారు, పెళ్ళిలాగానే లేదని ఇంకొకరు దురాత్మ మాట్లాడినప్పుడు పెళ్ళి అంటే ఎలా ఉండాలి, చప్పట్లు, తాళాలు, పసుపు రుద్దుకోవడాలు, కింద మీద పడడాలు, నవ్వుకోవడాలు, ఎంజాయ్మెంట్ ఉంటే అది పెళ్ళి కదా. అలాంటిదే పెళ్ళి అని ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటారు, ఇవి చేయకూడదు, ఇది మనకు తగదు, అయినా కానీ వాళ్ళు ఏమంటారు, ఇది పెళ్ళిలాగానే లేదు. పెళ్ళి అంటే ఎలా ఉండాలి, కూరలాగానే లేదు. కూరలాగే లేదు అంటే అర్థం ఏంటి, అందులో కూరగాయలు లేవా, ఉప్పు లేదా, కారం లేదా, ఏమి లేదు, కానీ కూరలాగా లేదంటారు. పెళ్ళి అంటే ఏంది, ఇద్దరు జంటలు ప్రమాణం చేసుకోవాల్సినటువంటి ప్రమాణం, కానీ పెళ్ళిలాగా లేదు. కానీ వీళ్ళకి ఏం కావాలా, మసాలా కావాలా. ఆ మసాలా అనేది అపవాదిగాడు ఏం చేస్తూ ఉంటాడంటే దూరం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రక్రియను దేవునికి దూరం చేసే ప్రక్రియ ఏదైనా ఉందంటే అదేంటిది, అది దురాత్మ పని. ఆ యొక్క పరిశుద్ధాత్మ పని ఏంటి, మనని హెచ్చరించటమే, ప్రతి సమయంలో మనని హెచ్చరించడమే, ఇది చేయకూడదు, ఇది పొద్దున లేవగానే మనకేముంటుంది, సంఘానికి పోయే టైంకి అయితే లేవు, సంఘానికి వెళ్ళాలంటే సైతాన్ ఏమంటుంది, ఇంకా చాలా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉంది, మనం పోయే వరకు ఎవ్వరు రారులే అని మన దురాత్మ పరిశుద్ధాత్మ రెండు పోరాడుతూ ఉంటాయి. మనం దేనికి లోబడుతున్నామో ఈ రోజు నుంచి మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మనల్ని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అని అంటాడు. దుఃఖపెట్టడం అంటే ఏంటి, ఇప్పుడు ఈ రెండు అంతర్మదనం అవుతూ ఉంటాయి లోపల. ఒకటి లేవు తొందరగా, రెడీ అవు తొందరగా, సంఘానికి లేట్ అయిపోతే తొందరగా అని ఒక ఆత్మ ప్రేరేపణ. ఇంకొక ఆత్మ, నువ్వు పోయే వరకు కూడా ఎవరు రావట్లేరు కదా, నువ్వు పోయే వరకు కూడా ఎవరు రావట్లేరు, నువ్వు పోయి ఏం చేయాలా, నువ్వు మొదట పోతే ఏం చేయాలి, నువ్వు
ఊడవాలా, నువ్వు మొదట పోతే తుడవాలా, నువ్వు మొదట పోతే ప్రార్థన చేయాలా, నువ్వు జర 2 ప్రార్థనలు అయిపోయినాక నువ్వు పాటలు పాడినాక అనేటటువంటి ఆత్మ ఉంటుంది. అప్పుడు మనం దేనికి లోబడుతున్నామో మనమే పరీక్షించుకోవాలా. రెండవ దానికి లోబడితే ఎవరు దుఃఖపడుతురు? పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు కదా. మనల్ని దేవుడు హెచ్చరించినప్పుడు, లోపల ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు, ఆ ప్రేరేపణకు మనం లోబడి, ఏదైతే దేవుని యొక్క ప్రేరేపణ ఉందో ఆ ప్రేరేపణకు మనం లోబడి కనుక పోతే అది దేవుని యొక్క ఆత్మ సంతోషపడుతుంది. ఎప్పుడైతే దురాత్మకు మనం అదొక వద్దులే, మెల్లగా వద్దులే అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి మనం ఏమవుతుందంటే అప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వారుగా మనం ఉంటాము. కనుక ఆ విషయాల్లో మనం ఏం చేయాలంటే ఆ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినటువంటి మనస్సు మనలో ఉండాలా. మనలో ఆయనను సంతోషపెట్టేటటువంటి తత్వం మనకు ఉంటే అప్పుడు మనం పరిశుద్ధాత్మను సంతోషపెట్టిన వారుగా ఉంటాం. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దానికి లోబడకనే ఆత్మను దుఃఖపెడతా ఉన్నాము. ఆ లోబడకనే మనము ఆ యొక్క ఆత్మలను ఆర్పుతా ఉన్నాము. పరిశుద్ధాత్మకు మనము లోబడి ఆ యొక్క మాటలు కనుక మనము ఆ యొక్క ప్రేరేపణ కనుక మనము లోబడి కనుక ఆయన ఆత్మతో అనుసరించి కనుక మనం జీవిస్తే ఇతరులను దుఃఖపెట్టము, ఇతరులను బాధ పెట్టము, ఆయనకు మనం ఇష్టలుగా మనం జీవిస్తాము. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. దేవుడి వాక్యం దీవించునుగాక. మనమందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం, సమయం చాలా అయిపోయింది. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన నా దేవానికి వందనాలు. వాక్యమైన నా దేవా, వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయనా, మాలో ఉండి మమ్మల్ని ప్రేరేపిస్తూ, నాయనా మమ్మల్ని సంరక్షిస్తూ సరైన మార్గంలో నడిపిస్తున్న నా తండ్రి నీకు వందనాలు. అట్టి మార్గంలో మేము నడుచుకున్నటకు, మీకు ఇష్టలుగా, మీకు సమీపులుగా మేము జీవించుటకు అయ్యా మీ ఆత్మను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆత్మ ప్రేరేపణకు మేము లోబడి అపవాది తంత్రములను వాడి కుయుక్తికి మేము లోబడి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని ఆనుకొని జీవించుటకు ఆత్మశక్తి చేత పొందుకొని ఆత్మతో అయ్యా మీ యొక్క ఆత్మను మేము అనుసరించి తెలుసుకునే జ్ఞానమును మాకు దయచేయమని, ఏది అపవిత్రమైందో ఏది పవిత్రమైందో గ్రహించే జ్ఞానం మాకు దయచేయమని అయ్యా, కూడి వచ్చిన ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానము, వాక్య మర్మములను తెలియజేయమని అయ్యా, ప్రతి ఒక్కరికి ఉన్న ఆ యొక్క కష్టాలను, ఆ యొక్క అపవాది మోసం నుండి వారిని విడిపించి మీ రెక్కల చాటున భద్రపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.